సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సినిమాలో ఒక్కోసారి వైలెన్స్ ఎక్కువ కావచ్చు, మరోసారి గ్లామర్ హద్దులు దాటేయచ్చు, మరో మూవీలో రొమాన్స్ ఇబ్బందికరంగా అనిపించవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని స్టెప్స్ చూడ్డానికి ఏమాత్రం బాగోవడం లేదు. ఆడవాళ్ళను కించపరిచేలా డాన్స్ కంపోజ్ చేస్తున్నారంటూ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఇంతకీ ఆ స్టెప్పులు ఏంటో చూసిద్దామా? పాట బయటకొస్తే ఎలా ఉందని చర్చించుకుంటారు. మ్యూజిక్, సాహిత్యం బాగుంది లేదంటే బాగోలేదని కామెంట్స్ చేస్తారు. అయితే ఈ మధ్య కాలంలో పాట కంటే కొరియోగ్రఫీ గురించి ఎక్కువ నెగటివ్ గా మాట్లాడుకుంటున్నారు. మిస్టర్ బచ్చన్ లోని సితారా సాంగ్ తో ఇది మొదలైంది. రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ లోని సితారా సాంగ్ ఎంత మెలోడీగా ఉంటుందో హీరో హీరోయిన్ తో వేసిన స్టెప్ పై తీవ్ర విమర్శలొచ్చాయి. డాకు మహారాజ్ నుంచి దబిడి దిబిడే సాంగ్ కు తమన్ క్యాచీ ట్యూన్ ఇచ్చాడు. బాలకృష్ణ సినిమాల్లోని పంచ్ డైలాగ్స్ ను పాటగా రాసిన కాసర్ల శ్యామ్ కు మంచి పేరొచ్చింది. అయితే హీరో హీరోయిన్ ని గుద్దడం వీరే లెవెల్లో ట్రోలింగ్ కావడంతో సినిమాలో ఈ స్టెప్ ను తీసేశారు. పాట క్యాచీగా ఉన్నా లేకున్నా పట్టించుకోరు. పాట హిట్ అయినా కాకపోయినా పెద్ద నష్టం లేదు. కానీ లేడీస్ ను కించపరిచేలా స్టెప్ ను కంపోజ్ చేయడం ఈ మధ్య ఎక్కువైపోయింది. రాబిన్ హుడ్ లోని ఐటమ్ సాంగ్ లో ఐటమ్ గర్ల్ తన డ్రెస్ ను లాగుతూ వేసే స్టెప్ విమర్శలు తీసుకొచ్చింది. సినిమాల్లోని పాటలు మహిళలను కించపరిచేలా ఉన్నాయంటూ ఫిర్యాదులు వస్తున్నాయని మహిళా కమిషన్ పేర్కొంది. దర్శక నిర్మాతలు, కొరియోగ్రాఫర్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక పాటలో ఒక స్టెప్ కాంట్రవర్సీ అయిందంటే దీని వెనకాల శేఖర్ మాస్టర్ ఉండాల్సిందే. పుష్ప 2 ఫీలింగ్ సాంగ్ ఎంత సూపర్ హిట్ అయినా కొరియోగ్రఫీ చాలా మందికి నచ్చలేదు. అయితే సినిమా రిలీజ్ తర్వాత కాన్సెప్ట్ బేస్డ్ గా కొరియోగ్రఫీ ఉండడంతో ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. అయితే దబిడి దిబిడి సాంగ్ లోని స్టెప్ డాకు మహారాజ్ పై ఉన్న హైప్ ను తగ్గించేసింది. ఇలా మహిళా కమిషన్ కొచ్చిన కంప్లైంట్స్ అన్ని శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన పాటలే కావడం విశేషం. మంచి హుక్ స్టెప్స్ కంపోజ్ చేసే మాస్టర్ ఇబ్బందికరమైన స్టెప్ తో విమర్శలు కొని తెచ్చుకుంటున్నాడు. 30 రోజుల్లో ఇంగ్లీషు నేర్చుకోవడం ఎలా అనే పుస్తకం చూసాం. 6 నెలల్లో సినిమా తీయడం ఎలా అనే పుస్తకం రాయాలంటే అది పూరి జగన్నాథే రాయాలి. స్పీడ్గా సినిమా పూర్తి చేసే పూరి ఉన్నట్టుండి స్లో అయిపోయాడు. 2 ఏళ్లకో సినిమా తీసే కొత్త అలవాటు చేసుకున్నాడు. ఇదంతా మన స్టైల్ కాదని తెలుసుకున్న పూరి మేలో షూటింగ్ స్టార్ట్ చేసి 6 నెలల్లో సినిమా పూర్తి చేస్తారట. మారిపోయిన పూరిని ఓసారి చూద్దామా? పూరి జగన్నాథ్ అంటే ఓ బ్రాండ్. ఈ బ్రాండ్ కు రాజమౌళి సైతం ఫిదా అయిపోయాడు. బిజినెస్ మ్యాన్ ఆడియో ఈవెంట్ లో జక్కన్న మాట్లాడుతూ 6 నెలల్లో సినిమా ఎలా పూర్తి చెయ్యాలో తెలుసుకోవడానికి 2 రోజులు అసిస్టెంట్ గా చేరతానన్నాడు జక్కన్న. పూరి టెక్నికల్ మేకింగ్ కు స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఫిదా అయిపోయి ఈ డైరెక్టర్ ఫోటోను తన ఫోన్ లో స్క్రీన్ సేవర్ గా పెట్టుకున్నాడు. టాప్ డైరెక్టర్, టాప్ రైటర్ల మనసు దోచుకున్న పూరి సక్సెస్ రేస్ లో వెనకపడిపోయాడు. పూరి జగన్నాథ్ తలుచుకుంటే 10 రోజుల్లో కథ, మాటలు రాసిపారేస్తాడు. అందరి డేట్స్ ఉండాలే గాని 3 నెలల్లో షూటింగ్ పూర్తి చేసేస్తాడు. 6 నెలలు తిరగకుండా ఫస్ట్ కాపీ రెడీ చేస్తాడు. అది బాలయ్యైనా రామైనా స్పీడ్ గా తీయటం పూరి స్టైల్. ఎంత స్పీడ్ గా తీసే పూరి ఉన్నట్టుండి స్లో అయిపోయాడు. ఎప్పుడైతే లైగర్ అంటూ పాన్ ఇండియాలోకి అడుగు పెట్టాడో చెక్కడం స్టార్ట్ చేశాడు. లైగర్ ను 2 ఏళ్లు తీసినా ఫలితం దక్కలేదు. లైగర్ ఫ్లాప్ అయినా పూరి మారలేదు. మళ్లీ తనదైన స్టైల్లో 6 నెలల్లో సినిమా తీసేస్తాడు అనుకుంటే డబుల్ స్మార్ట్ కూడా ఆలస్యమైంది. అది కూడా ఫ్లాపే. నెలలు తరబడి ఒకే సినిమా తీసే తనది కాని పద్ధతితో విసిగిపోయిన పూరి 6 నెలల్లో సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడు. డబుల్ స్మార్ట్ తర్వాత పూరి గ్యాప్ తీసుకుని ఎవరు ఊహించని విధంగా విజయ్ సేతుపతితో సినిమా ప్లాన్ చేశాడు. ఆల్రెడీ ఫోటోషూట్ కూడా నడుస్తోంది. సినిమాకు బెగ్గర్ అన్న టైటిల్ కూడా ఫిక్స్ చేసేసినట్టు తెలిసిందే. ఇంకా ఈ ప్రాజెక్టును ప్రకటించకపోయినా మేలో షూటింగ్ మొదలుపెట్టి నవంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసేస్తారట. వీలుంటే డిసెంబర్లోనే రిలీజ్ చేసేయాలన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. పూరి కనెక్ట్స్ బ్యానర్ లో పూరి, చార్మి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగులో లవర్ అండ్ రొమాంటిక్ హీరో అంటే ప్రెజెంట్ ఒకే ఒక్క పేరు గుర్తొస్తుంది. ఆ హీరో సినిమా అంటే లిప్ కిస్లు, బెడ్రూమ్ సీన్స్ గ్యారంటీ. అలా ఆడియన్స్ మైండ్ సెట్ చేసేశాడు. కానీ కొత్త సినిమాలో హీరోయిన్ కి కిస్ పెట్టడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు.
ముద్దు అందని ద్రాక్షగా ఎలా అయిందో చూద్దామా? రొమాంటిక్ హీరో సిద్ధు జొన్నలగడ్డకు ముద్దు కష్టాలు వచ్చి పడ్డాయి. టిల్లు ఇమేజ్ ఉన్న జాక్ మూవీలో ప్రియురాలు వైష్ణవి చైతన్యకు ముద్దు పెట్టలేకపోయాడు. కిస్ కష్టాలను పాటగా మలిచాడు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. టిల్లు స్క్వేర్ తర్వాత స్టార్ బాయ్ నటిస్తోన్న జాక్ ఏప్రిల్ 10న రిలీజ్ అవుతోంది. ఈ కిస్ సాంగ్ కు సురేష్ బొబ్బిలి మ్యూజిక్ ఇవ్వగా సనారే సాహిత్యం ఇచ్చారు. జావేద్ అలీ, అమలా చేబోలు పాడగా రాజు సుందరం కొరియోగ్రఫీ ఇచ్చాడు. కిస్ సాంగ్ లో హుక్ స్టెప్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. లవ్ అండ్ రొమాంటిక్ ఇమేజ్ తో ఇంప్రెస్ చేసిన సిద్ధు హుక్ స్టెప్ తో డాన్స్ కూడా బాగా చేస్తాడని నిరూపించుకున్నాడు. వైష్ణవి చైతన్య బేబీతో నటిగా ఇంప్రెస్ చేసింది. ఆ తర్వాత హీరోయిన్ గా బిజీ అయిపోతుందనుకుంటే ఆఫర్స్ అంతంత మాత్రమే. ఆ తర్వాత వచ్చిన హారర్ థ్రిల్లర్ లవ్ మీ డిజాస్టర్ కావడంతో ఈ తెలుగమ్మాయి జాక్ పై చాలా ఆశలు పెట్టుకుంది. ఓ డబ్బింగ్ సినిమా 2 స్ట్రైట్ మూవీస్ ని భయపెడుతోంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. ఆల్రెడీ హిట్ కి సీక్వెల్ కావడంతో ఈ మూవీ కోసం యాక్షన్ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో రూపొందిన లూసిఫర్ మలయాళ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. సీక్వెల్ లూసిఫర్ 2 ఎంపురాన్ 27న రిలీజ్ అవుతోంది. లూసిఫర్ తెలుగు రీమేక్ గాడ్ ఫాదర్ లో చిరంజీవి నటించాడు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఆల్రెడీ లూసిఫర్ చూసిన వాళ్లకు గాడ్ ఫాదర్ నచ్చలేదు. మెగాస్టార్ యాక్టింగ్ ను మోహన్ లాల్ తో పోల్చుకుని చూడడంతో ఒరిజినల్ వర్షనే వాళ్లను ఆకట్టుకుంది. ఈసారి సీక్వెల్ తీసే ఛాన్స్ చిరంజీవికి ఇవ్వకుండా డబ్బింగ్ చేసి థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. లూసిఫర్ 2 ట్రైలర్ లోనే కథను చెప్పేశాడు దర్శకుడు పృథ్వీరాజ్. కథను చాలా వరకు చెప్పడానికి 3 నిమిషాల 41 సెకండ్స్ ట్రైలర్ కట్ తో వచ్చాడు దర్శకుడు. ఫ్లాష్ బ్యాక్ లో మోహన్ లాల్ ఏం చేసేవాడన్న పాయింట్ పై ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కనిపించింది. స్టీఫెన్ గా మోహన్ లాల్, రైట్ హ్యాండ్ జయేద్ మసూద్ క్యారెక్టర్లు పృథ్వీరాజ్, టొవినో థామస్, మంజు వారియర్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. ట్రైలర్ రిలీజ్ అనుకున్న టైంకు రాకుండా ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షించిన సినిమాలు చాలా ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం 1 గంటకు రావాల్సిన L2 ట్రైలర్ ను ఊహించని విధంగా తెల్లవారుజామునే అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. సినిమా పాన్ ఇండియా లెవెల్లో సౌత్ లోని 4 భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ అవుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ 2 కామెడీ సినిమాలను భయపెడుతోంది. తెలుగులో లూసిఫర్ ఫ్యాన్స్ చాలా మంది ఉండడంతో L2 మంచి హైప్ తో వస్తోంది. L2 వచ్చిన మరుసటి రోజే 28న 2 స్ట్రైట్ కామెడీ సినిమాలు రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ అవుతున్నాయి. స్ట్రైట్ కామెడీ ముందు L2 యాక్షన్ తేలిపోతుందా లేదంటే పృథ్వీరాజ్ డైరెక్షన్ కు తెలుగు ఆడియన్స్ ఫిదా అవుతారో చూడాలి మరి. అదొక స్టార్ హీరో సినిమా. రిలీజ్ కి ఇంకా 10 రోజులే ఉన్నా బజ్ కనిపించడం లేదు. వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్న హీరోయిన్ ఉన్నా హైప్ లేదు. ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప ఓపెనింగ్స్ వచ్చే పరిస్థితి లేదు. ఇంతకీ ఇదంతా ఏ హీరో గురించి చూద్దామా? కాంత్రయం క్రేజ్ తగ్గిపోయినా పఠాన్, జవాన్ వంటి వరుస 1000 కోట్ల సినిమాలతో షారూక్ ఫామ్ లోకొచ్చాడు. ఇక సల్మాన్ ఖాన్ ఏ సినిమాతో వచ్చినా ఇంప్రెస్ చేయలేకపోతున్నాడు. 100 కోట్లు కలెక్ట్ చేయడమే గగనమైపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వస్తున్న సికిందర్ కు కాస్త కూడా క్రేజ్ లేకపోవడం షాక్ ఇస్తోంది. సల్మాన్ ఖాన్ పక్కన లక్కీ హీరోయిన్ రష్మిక నటిస్తోంది. పుష్ప 2, చావా వంటి 2 బ్లాక్ బస్టర్స్ తో ఉన్నా రిలీజ్ చేసిన 3 పాటల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవలేకపోయింది రష్మిక. బాలీవుడ్ కు గజనీ వంటి తొలి 100 కోట్ల సినిమా ఇచ్చిన మురుగదాస్ డైరెక్టర్ అన్న పేరు హైప్ క్రియేట్ చేయలేకపోయింది. టీజర్ సాదాసీదాగా ఉండడంతో సికిందర్ పేరు వినిపించలేదు. మొత్తం యాక్షన్ సీన్స్ తో టీజర్ ను నింపేసి బోర్ కొట్టించాడు. నచ్చేలా ట్రైలర్ ను కట్ చేస్తే సికిందర్ కు హైప్ వస్తుందేమో చూడాలి మరి. సికిందర్ రంజాన్ కొస్తుందని ముందు నుంచి చెబుతున్నా డేట్ ప్రకటించలేదు. ఎట్టకేలకు రంజాన్ కు ఒక రోజు ముందు ఈ నెల 30న థియేటర్స్ లోకి వస్తోంది. ఈలోగా ఏదైనా మ్యాజిక్ జరిగితే గానీ ఆడియన్స్ దృష్టి సికిందర్ పై మళ్ళెటు కనిపించడం లేదు. మరి ట్రైలర్ అంచనాలు పెంచుతుందా? చిత్ర యూనిట్ ప్రమోషన్ తో పెంచుతారో చూడాలి మరి.